ఉమ్మడి కర్నూలు జిల్లా జెడ్పీ కార్యాలయం వద్ద ఉద్రిక్త చోటు చేసుకుంది. 9 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అగలనూరు రిజర్వాయర్ మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యకర్తలు గేట్లను తోసుకుని లోపలికి దూసుకురావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నందికొట్కూరు పట్టణానికి చెందిన త్రాగునీరు, అలాగే మిట్టూరు, గడివేముల, నంద్యాల ప్రాంతాలకు త్రాగునీరు, సాగునీరు అందకపోవడంతో ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. కాగా నిరసన స్థలానికి చేరుకున్న టీడీపీ జిల్లా అధ్యక్షులు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గండి పూడ్చివేత పనులపై స్పష్టత హామీ ఇవ్వడంతో ఆందోళన సద్దుమణిగింది. జిల్లా సర్వసభ్య సమావేశం ఇక్కడ నిర్వహిస్తా ఉన్నారు. ఈరోజు ప్రధానంగా అజెండా కూడా తాగునీరు, సాగునీరు కోసం బడ్జెట్ లో నిధులు కేటాయింపు కోసం ఈ సమావేశాన్ని పెట్టారు. కానీ ఇక్కడ రాయలసీమ ప్రజానికానికి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. నలుగురు మంత్రులు పయ్యావుల కేసులు, టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫారూక్ ఉన్నా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఇవ్వాల్సిన నిమ్మల రామారాయుడు కోస్తా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. సిగ్గుండాల రాజకీయంగా రాయలసీమ ఎమ్మెల్యేలకి ఈ ప్రాంతంలో 9 సంవత్సరాలుగా అలగనూరు రిజర్వాయర్ కొట్టుకొని పోతే దాన్ని కాపాడాల్సినటువంటి 32 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిగ్గులేని మంత్రులు నిమ్మల రామానాయుడు ఇచ్చి ఆయన దగ్గర చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. అదే బుడమనేరు కొట్టుకుపోయింది. వాళ్ళు ఎంత త్వరగా పూర్తి చేసుకున్నారు. అదేవిధంగా పక్కన అమరావతి పోర్కి లక్షల కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ 32 కోట్ల రూపాయలు ఇవ్వడానికి 9 ఏళ్లుగా సిగ్గు లేకుండా కూటమి ప్రభుత్వం వివరిస్తుందని సిపిఐగా ఆరోపిస్తా ఉన్నాం. ఇప్పుడే చెప్పారు గౌరు చరిత గారు, ఆమె చేయకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళు ఎమ్మెల్యేలు